హలో ఎవ్రీవన్ 2017 పేపర్ 1 ఎన్రోల్మెంట్ స్టడీస్ కంటెంట్ నుంచి 30 బిట్స్ చూద్దాం. 12 బిట్స్ సైన్స్, 12 బిట్స్ సోషల్, టోటల్ 24. 6 బిట్స్ మెథడాలజీ. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, దీనిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కందులు. సాధారణ మానవుని నోటిలో నములు దంతాల సంఖ్య 8. ఇది పప్పుధాన్యాల పంట కాదు. రాగులు, తైదలు. మానవుని దంతాల గురించి నేను వీడియో చేసిన ఛానల్లో ఉంది, చూడండి. అతిపెద్ద పుష్పం రఫ్లీషియా. గాలిలో ఉండే ధూళి మరియు పొగరేణువులు మానవుల్లో కలిగే వ్యాధి. ద్రవాలను ఈ ప్రమాణాలలో కొలుస్తారు, లీటర్లలో. ఫలదళం పుష్పం యొక్క ఈ భాగానికి చెందినది, అండకోశం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గ్రంథి జీర్ణ ఎంజైమ్లను స్రవించదు, కాలేయం. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని పరదీయ నాడీ వ్యవస్థలో ఇవి ఉంటాయి, కపాల నాడులు అండ్ వెన్నునాడులు. మానవుని శరీర భాగాల నుండి గుండెలోని ఈ గదిలోనికి ఆమ్లజని రహిత రక్తం చేరుతుంది, కుడి కర్ణిక. కిరణజన్య సంయోగ క్రియకు కారకాలు CO2, H2O, పత్రహరితము, సూర్యకాంతి. మానవునిలో లోపం వలన వస్తుంది, ఆస్కార్బిక్ ఆమ్లం. ప్రస్తుతం పోస్టాఫీసులు ఈ కింది సేవలను అందించటలేదు. టెలిగ్రామ్ పంపడం. మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ సమావేశాలను వీరు నిర్వహిస్తారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్లోరా గుహలు వీరి కాలానికి చెందినవి, గుప్తులు. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ గు ఉంది, ఇక్కడ గు ఉంది. ఎల్లోరా గుహలు గుప్తులు అని గుర్తుపెట్టుకోండి. గండిపేట చెరువును ఇలా కూడా అంటారు, ఉస్మాన్ సాగర్. ఈ నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించదు, పెన్నా. భ్రమరాంబిక సంవాదం గ్రంథకర్త కడుకుంట్ల పాపశాస్త్రి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ కా ఉంది, ఇక్కడ కా ఉంది. ఈ శక్తి వనరులు ఎప్పటికీ తరిగిపోవు, గాలి, సూర్యకాంతి. పలక్నామా ప్యాలెస్ను నిర్మించింది సర్ వికార్ ఉల్ ఉమ్రా. భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ట్రోపో ఆవరణం. కింది వాటిలో బాలలు పొందలేని హక్కు, ఉపాధి పొందే హక్కు. భారత రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వైశాల్యం పరంగా భారతదేశం కంటే చిన్న దేశం అర్జెంటీనా. మెథడాలజీ 6 బిట్స్ చూద్దాం. విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించి సరికానిది. ఉద్దేశం లక్ష్యాలుగా విభజించకుండానే స్వల్పకాలంలో అధిక కృషితో సాధించడానికి వీలవుతుంది. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ స్పష్టీకరణము వినియోగానికి చెందింది. సంబంధిత వాస్తవాలు లేదా దత్తాంశాల నుండి ముగింపుకి రాపట్టడం. ఇది విద్యా ప్రణాళిక నిర్మాణం యొక్క సూత్ర నియమం కాదు, ఉపాధ్యాయ కేంద్రీకృత నియమం. మట్టితో చేసిన మాణిక్యాలు అనే పాఠాన్ని బోధించుటకు ఉపయోగించే పద్ధతి. బోధనాభ్యసన విధానంలో ఎల్లప్పుడూ దీనిపై దృష్టి కేంద్రీకరించాలి, విద్యార్థి కేంద్రంగా. ఈ మధ్యకాలంలో విద్యాశాఖ బోధనాభ్యసన ప్రక్రియలో బలోపేతం చేయడానికి ప్రవేశపెట్టింది డిజిటల్ తరగతులు. సబ్స్క్రైబ్.